నెల్లూరు జిల్లా కందుకూరులో ప్రమాదవశాత్తు మరణించిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు చంద్రబాబు గారు అండగా నిలుస్తున్నారు. తొలుత 10 లక్షల రూపాయలు ఇస్తామని సభలో ప్రకటించినా పెద్ద మనసు చేసుకుని 15 లక్షల రూపాయలు అందించారు. అంతేకాకుండా మృతుల కుటుంబాలలో చిన్నారులకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా చదువు చెప్పిస్తామని బాధితులు ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. కందుకూరు మృతుల కుటుంబాలకు టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఇతర టీడీపీ నేతలు కూడా తమ వంతు సాయం అందించారు. కంచర్ల సుధాకర్ 2 లక్షల రూపాయలు, కంచర్ల శ్రీకాంత్ 1 లక్ష రూపాయలు, ఇంటూరి నాగేశ్వరరావు 1 లక్ష రూపాయలు, ఇంటూరి రాజేష్ 1 లక్ష రూపాయలు, సిస్టాల్ లోషిత్ 1 లక్ష రూపాయలు, బేబీ నాయన 50,000 రూపాయలు, అబ్దుల్ అజీజ్ 50,000 రూపాయలు, కేసినేని చిన్ని 50,000 రూపాయలు, పోతుల రామారావు 50,000 రూపాయలు, పొడపాటి సుధాకర్ 50,000 రూపాయలు, వెనిగండ్ల రాము 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. మరోవైపు టీడీపీ ఎన్ఆర్ఐలు కూడా కందుకూరు బాధితులకు అండగా నిలబడుతున్నారు. ఈ మేరకు అమెరికా ఎన్ఆర్ఐ టీడీపీ కోఆర్డినేటర్ కోమటి జయరాం ఒక్కో బాధిత కుటుంబానికి 1 లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. కందుకూరు ప్రమాదం ఊహకందని విషాదమని, తెలుగుదేశం మనందరి కుటుంబమని, ఆ కుటుంబంలో మన తోటివారిని అకస్మాత్తుగా కోల్పోవటం చాలా బాధాకర విషయమని కోమటి జయరాం అన్నారు. కందుకూరు ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ఎన్ఆర్ఐ టీడీపీ తరఫున, నా తరఫున కూడా ప్రతి కుటుంబానికి ఎన్ఆర్ఐ టీడీపీ తరఫున 1 లక్ష రూపాయల చొప్పున ఇవ్వటానికి డిసైడ్ చేసుకున్నాం. అదే కాకుండా రానున్న కాలంలో కూడా పార్టీ ఆదేశాల మేరకు ఆ కుటుంబాలకి ఎన్ఆర్ఐ టీడీపీ అండదండలు ఎప్పుడూ ఉంటాయని, మేము ఎప్పుడూ కూడా ఆ కుటుంబాలని ఆదుకునే విధంగా వాళ్ళ ఎడ్యుకేషన్ పర్పసే కానీ వాళ్ళు ఓవర్సీస్లో చదువుకోవాలన్నా కూడా మేము ఎన్ఆర్ఐ టీడీపీ తరఫున ఆదుకుంటామని మరొకసారి ఆ కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ మీ జయరాం కోమటి. థ్యాంక్ యూ.